దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నారబట్టలు. ప్రియులారా, క్రీస్తు యొక్క వధువు కూడా ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్ట ధరించి ప్రత్యక్షమగును. దేవునికే మహిమ. దేవుని బిడ్డలారా, ఆ దినము సిద్ధపరచుటకై తన పవిత్ర రక్తము చేత మన పాపములను కడిగి నీతికరమగు వస్త్రములు మనకు ధరింపచేసి ఉన్నాడు. ఆయన మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేశాను. మన దుఃఖ వస్త్రమును సంతోష వస్త్రముగా మార్చెను. మన దుఃఖాన్ని నాట్యముగా మార్చారు. భారము గల హృదయమును స్తోత్రగానము చేయు వస్త్రముతో కప్పారు. ప్రియులారా, మన నోట ఒక క్రొత్త పాట ఉంచారు. దేవునికే స్తోత్రము. కనుక దేవుడు మనకిచ్చిన పవిత్ర నీతి వస్త్రమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన మరలా తిరిగి వచ్చే వరకు ఆ వస్త్రాన్ని పరిశుద్ధముగాను పవిత్రముగాను ఉంచుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధత యందును నీతి యందును మనలను మనము కాచుకోవాలి. ఈ విధముగా మనలను మనము కాచుకొనుట వలన దానియేలు ధైర్యముగా మాంసాహారమును ఏ విధముగా వద్దు అన్నారు, యోసేపు ఏ విధముగా పొతీఫరు భార్య వల నుండి తప్పించుకొన్నాడో, సంసోను డెలీలా వద్ద ఏ విధముగా మోసపోయానో ఆ విధముగా మోసపోకుండానట్లు, అలాగే గేహాజీ అత్యాశకు పోయాడో ఆ విధంగా మనము పోకుండానట్లు జీవిద్దాం. దేవుని బిడ్డలుగా ఉండుట వలన మనం యేసుక్రీస్తు వారు ఏ విధముగా సాతానుకు కాదు అని చెప్పెనో ఆ విధంగా మనమును చేయగలం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె వెలుగుచున్నారని పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన 2వ అధ్యాయం 15వ వచనములో ఆయన చెప్పారు. దేవుడు నీతి గల వారిని ప్రేమించి వారిపై మెండైన దీవెనలు కురిపించును. కనుక నీతి క్రియలు చేయుట వలన ఒక దినము రాజు మనను పవిత్ర వస్త్రముతో కప్పి తన వధువు వలె తన ఇంటికి కొనిపోతాడు. కనుక ప్రభు ఇచ్చిన ఆ నారబట్టలు, ఆ పవిత్ర వస్త్రమును మనము ధరిందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. రాత్రంతియు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో నాయన, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దినమంతా నీ సన్నిధిని ప్రభువా మా అందరికీ తోడుగా ఉంచండి. ముఖ్యంగా జూన్ మాసం అంతా కూడా నీ కృపాక్షేమములతో నింపారు. ఈ జూలై నెల తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. ప్రతి ఒక్కరికి ఈ నెలంతా ఆశీర్వాదకరముగాను దీవెనకరముగా అనుగ్రహించుమని నీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములతో నింపండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి.
జ్ఞానమును, జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి మెండుగా అనుగ్రహించండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించుమని, నీ పరలోకపు ఆశీర్వాదములతో నింపుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.